ఒక ఊర్లో అంట ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉన్నారంట. దాంట్లో పెద్దవాడు వ్యాపారం కిరాణా షాపు, చిన్నవాడిది కూడా కిరాణా షాపు. పెద్దవాడిదేమో ఈ ఊర్లో కిరాణా షాపు, తమ్ముడిదేమో ఈ ఊర్లో కిరాణా షాపు. అన్నయ్య ఏమో ఆత్మీయుడు, తమ్ముడేమో ఆత్మీయత లేనివాడు. రోజు ఈ అన్నదమ్ముళ్ళు ఒకే ఇంట్లో ఉంటారు కదా, ఇంటికి రాగానే నీకెంత వచ్చింది నీకెంత వచ్చిందని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అయితే అన్నయ్య వ్యాపారం ఏమో పైకి ఎదుగుతూ ఉంది, తమ్ముడి వ్యాపారం ఏమో చతికిలు పడిపోతూ ఉంది. తమ్ముడు అనుకున్నాడు, ఇంక తమ్ముడికి భయంకరమైన అసూయ ఏం రగిలింది, అసూయ రగిలింది. మా అన్నయ్యదేమో వ్యాపారం పెరిగిపోతూ ఉంది, నాదేమో చతికిలు పడిపోతూ ఉంది. ఎలాగైనా సరే ఏం చేసైనా సరే మా అన్నయ్య వ్యాపారాన్ని ఏం చేయాలనుకున్నాడు, ఎదగకుండా చేయాలని ఆ తమ్ముడు అనుకున్నాడు. ఆ తమ్ముడికి అసూయ కలిగింది. తన అన్నయ్య తనకన్నా పైకి ఎదుగుతున్నాడని అసూయ కలిగింది. రిలేషన్స్కి అసూయతో సంబంధం లేదండి. కయ్యను ఏవేలు సొంత అన్నదమ్ముళ్ళు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఏం కలిగింది, అసూయ కలిగి మరణాన్ని దాకా తీసుకొచ్చింది. ఒకరోజు ఈ కిరాణా షాప్ తమ్ముడికి ఒక దేవదేవత కనపడింది. దేవదూత దర్శించి నీకేం కావాలంటే అది కోరుకో అనింది. తమ్ముడికి ఇంకెంత ఆనందంగా ఉంటుందండి. ఎదురుగా దేవదూత కనపడింది, నీకేం కావాలో అది కోరుకో అనింది. ఇంక తమ్ముడు ఆగుతాడా? తన కోరిక చెప్పబోతుంటే తమ్ముడు ఆ దేవదూత ఒకసారి ఆగు అనింది. ఏమైందని అడిగితే, నువ్వు ఏం కోరుకుంటావో అది మీ అన్నయ్యకి రెండింతలుగా వస్తుందని. తమ్ముడికి అసూయ కదా అన్నయ్య అంటే, తమ్ముడికి అసూయ కాబట్టి ఏంటి, నేనేం కోరుకుంటే అది అన్నయ్యకి రెండింతలుగా వచ్చిద్దా, ఇదేం కర్మరా బాబు అనుకుంటూ ఉన్నాడు. తమ్ముడు ఆలోచిస్తూ ఉన్నాడు, అంతే ఆలోచిస్తూ ఉన్నాడు. తమ్ముడు అన్నాడు, ఐడియా, అయితే నాకు 2 కళ్ళు ఉన్నాయి కదా, దాంట్లో ఒక కన్ను తీసేయి అన్నాడు. ఏమన్నాడు? 2 కళ్ళు ఉన్నాయి కదా, ఆ కంట్లో ఒక కన్ను తీసేయి అన్నాడు. దేవదూత అనింది, సరే గ్రాంటెడ్ అని ఒక కన్ను తీసేసింది. ఉదయకాలం అయింది. తమ్ముడు లేవగానే పరుగున వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకు? రాత్రి దేవదూత వచ్చి నీకేం కావాలో కోరుకో, అది మీ అన్నయ్యకి రెండింతలుగా అయిద్ది అనింది కదా. తమ్ముడు కన్ను పోయింది కాబట్టి, ఒక కన్ను పోయింది కాబట్టి అన్నయ్యకి ఎన్ని పోవాలి? 2 పోవాలి. అందుకని తమ్ముడు పరిగెత్తుకుంటూ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి చూశాడు. తమ్ముడికి ఒక కన్ను పోయింది, అన్నయ్యకి వాటికి ఏమి కావాల. ఏమైనా అయింది అన్నయ్యకి? ఆరోగ్యంగా తన వ్యాపారాన్ని షాపుని తెరుచుకుంటూ ఉన్నాడు. అసూయ మనలో రగిలిందంటే వాళ్ళేంది ఇలాగా ఎదిగిపోతున్నారు, నేనేంటి మాకన్నా వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు ఏందని అసూయ రగిలిందంటే, నువ్వు ఏం కోరుకుంటావో అదే మళ్ళీ నీకు తిరిగి వస్తుంది. నువ్వు వాళ్ళ గురించి చెడుగా కోరుకున్నావు అనుకోండి, అది మళ్ళీ నీకే చెడుగా మారుతుంది. ఈరోజు ఎందుకు అభివృద్ధి లేకుండా పోతుందో తెలుసా? కళ్ళల్లో అసూయ. వాడు నాకన్నా ఎత్తుగా ఎదుగుతున్నాడు, వాడిని ఎత్తగానే నాశనం చేయాలని
అసూయ కోరుకుంటున్నారు. దేవదూత నుండి, అరే తమ్ముడు, నువ్వు కావాల్సింది నీకు కోరుకోరా, కానీ లేకపోతే ఏమైంది, మీ అన్నయ్యకి డబల్గా వస్తుంది అని దేవదూత అనింది. ఎక్కడైనా మంచిని కోరుకుంటే డబుల్ అవుతుంది, కానీ చెడుని కోరుకుంటే డబుల్ అవుతుందా? అనవసరంగా వీడి కన్ను పోగొట్టుకున్నాడు. వాళ్ళ అన్నయ్య ఈ 2 కళ్ళు పోతాయి అనుకున్నాడు, కానీ వాళ్ళ అన్నయ్య ఆరోగ్యంగా ఉన్నాడు. అసూయ నీలో చెందిందంటే అది నీకే నష్టాన్ని కలుగు చేస్తుంది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా అసూయతో రగిలిపోతున్న వాళ్ళు? ఎవరున్నా సరే ఆ అసూయని విడిచి ప్రేమతో జీవించాలని ఈ వాక్యం చెబుతుంది. ఆమె